హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ లేదంటే కొరియన్ ఐటమ్స్ అన్నీ, ఈవెన్ కొరియన్ ఫుడ్లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి. మనం కొరియన్ ఫుడ్ని ఇప్పుడు మనం వెయిట్ లాస్లో హెల్తీగా, అదే స్పైసీగా రైస్తో మనం ఈక్వల్గా, అంటే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుడ్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం అని చెప్పి 1 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ టిక్కా మసాలా అన్నది నేను ఇంట్లోనే పౌడర్ చేసుకున్నానండి. ఇది కూడా స్టోర్ చేసుకునేదే. నేను ఈ వీడియో కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. టిక్కా మసాలా, ఇంకా 2 స్పూన్ల కారం, సరిపడా సాల్ట్, ఇంకా 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా వెన్నపూస వేసుకొని నేను బాగా కలుపుకొని, ఇందులో కొంచెం 1 స్పూన్ కసూరి మేతి, ఇంకా 4 స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని, దీన్ని మనం పన్నీర్ అన్నది స్లైసెస్ కింద కట్ చేసి ఈ మసాలా అంతా కూడా కోట్ చేసి నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 1 అవర్ ఉంచుకోవాలండి. మీరు పన్నీర్ అన్నది కొంచెం స్లైసెస్ అన్నది మందంగా కనుక కట్ చేసుకున్నట్టయితే దానికి మధ్యలో ఫోర్క్తో పన్నీర్ని మధ్యలో మనం గుచ్చుకొని దీన్ని కోట్ చేయాలండి. మసాలా అన్నది అప్పుడు బాగా పడుతుంది. ఇలా స్లైసెస్లో ఉంటే మనం ఈ ఫోర్క్ని యూజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది కోట్ చేసిందే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్నది దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లోనే నేను 1 అవర్ ఉంచుకొని, తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఐరన్ కడాయి ఉంటుంది కదా, దానిపైన కానీ కొంచెం మనం వెన్నపూస అన్నది అప్లై చేసి, ఇందులో కూడా కొంచెం 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన వాటిని కొంచెం ఇందులో గరం మసాలా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని, ఎక్కువ అయిన అవసరం లేదు, వేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి స్టీమ్ అవనివ్వాలి. అంటే ఇందులో నూనె అన్నది ఎక్కువ లేదు కాబట్టి ఆ స్పైస్ ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అన్నది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. తినేది ఎంత వెయిట్ లాస్ కోసం తిన్నా హెల్తీగా తినాలి కాబట్టి ఇలా చేయాలి. తర్వాత మళ్ళీ 1 స్పూన్ పన్నీర్ తీసుకుని బాగా కలిపి, ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం కదండి ఈ పన్నీర్ని, మసాలా కోట్ చేసిన వీటిని మనం మామూలుగా మొత్తం అంతా కూడా ఈ పన్నీర్ ఎన్నైతే స్లైసెస్ ఉన్నాయో అవన్నీ వేసి మూత పెట్టేస్తే మనకి ఒక సైడ్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. తర్వాత ఫ్లిప్ చేసి, ఇంకా మనం వెన్నపూస కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఒకసారి యాడ్ చేసిందేనండి. ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత తీసేసి మనం రైస్ అన్నది ఒక చిన్న బౌలే తీసుకోవాలండి. నేను బ్రౌన్ రైస్ ఏమీ వాళ్ళ నార్మల్ వైట్ రైసేనండి. ఒక బౌల్ తీసుకొని తర్వాత ఈ పన్నీర్ కూడా తీసి, తర్వాత వెజిటేబుల్స్ని సైడ్కి పెట్టాను కదా, ఈ మసాలా అంతా బాగా కలిపేసుకొని పైన కొంచెం మిరియాలు, నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేయడం. సబ్స్క్రైబ్ చేయడం.